నా టాపిక్ ఏంటంటే శోధనలు తెలియచేసి తప్పించును. మరి దేవుని యొక్క వాక్యంలో 107 కీర్తన గ్రంథం 6వ వచనాన్ని చూస్తే, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. మరి ఇక్కడ నా ఒక టాపిక్లో మాట ఏంటంటే, శోధన తెలియచేసి, కష్టమును తెలియచేసి, బాధను తెలియచేసి దేవుడు తప్పిస్తాడు. మరి లోకానికి ఇటువంటిది ఉండదు ప్రియులారా. ఎందుకంటే లోకములో దేవుడు లేడు కనుక. మరి ఎవరైతే క్రీస్తు రక్తములు కడగబడతారో, పాపాలు ఒప్పుకుంటారో, వారి జీవితాన్ని ఎవరైతే క్రీస్తుకు లేదా యేసు ప్రభుకి అప్పగించుకుంటారో, వారి జీవితంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మరి ఇటువంటి అనుభవాన్ని మనం చూడగలం. మరి శోధనలు లోకములో వస్తాయి. మరి శోధనలు రాక తప్పవు. కానీ శోధనల గురించి ముందుగానే, అంటే కష్టముల గురించి, ఇబ్బందుల గురించి ముందుగా తెలియచేసే దేవుడు ఎక్కడ కూడా లేడు ప్రియులరా. మరి అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందితిరి గనక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే రాబో యొక్క సంగతులను బయలుపరుస్తాడు. మరి నీకింకా రాకముందే నీ శోధన, నీ కష్టం, నీ శ్రమ, నీ ఇబ్బంది నువ్వు చిక్కుకోకముందే, దాంట్లో పడకముందే, అది పాపమే కావచ్చు, బలహీనతే కావచ్చు, వ్యాధి కావచ్చు, లేదా దుష్ట క్రియలే కావచ్చు, లేదా మరణము కావచ్చు, లేదా మరొక ఆపద కావచ్చు, ఏదైతే ఉందో, ఏ కష్టమైతే ఇంకా కష్టము రాకముందే దేవుడు దాన్ని తెలియచేయగల సమర్థుడు, శక్తిమంతుడు పిల్లరా. మరి ఎప్పుడైతే దాన్ని తెలుసుకుంటామో, దాన్ని తెలుసుకొని దాని నుంచి మనం తప్పించుకోవచ్చు పిల్లరా. మరి నేను మొన్నొక దినాన ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఒక చిన్న బిడ్డ, మరి యవ్వనస్తుడు, మరి పతంగి అలా ఎగరవేస్తూ పరిగెత్తుకొని వెళ్తున్నాడు. చాలామంది ఈ విషయాన్ని చూసి ఉండొచ్చు. మరి ఒక ఇన్నోవా కారు, ఒక స్పీడ్గా ఒక కారు వస్తుంది. ఈ అబ్బాయి పతంగి వైపే చూస్తున్నాడు. స్పీడ్గా రోడ్డు దాటి మరొక రోడ్డు దాటడానికి వెళ్తున్నప్పుడు వేగంగా ఎక్కడి నుంచో వస్తున్న ఆ చెట్ల మధ్యలోంచి సడన్గా రోడ్డు దగ్గరికి రాగానే, ఆ వ్యక్తిని తాకగానే చిన్న బిడ్డ అప్పటికప్పుడే వెంటనే మరణము చెందాడు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఇటువంటివి ఆపదలు, కష్టములు మరి అనేకముగా మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు తన బిడ్డల్ని కష్టకాలములు, వారికి రాబో యొక్క కష్టాన్ని గురించి ముందే తెలుసుకోవాలని ఒకవేళ కనుక ప్రార్థిస్తే, ఉపవాసం ఉంటే, దేవుని దగ్గర కనిపెడితే, దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే రాబో యొక్క విషయాల కొరకు ఆశించి అడిగి ప్రార్థిస్తామో, నిశ్చయముగా ప్రతి ఆపద ముందుగానే, ప్రతి కష్టాన్ని ముందుగానే, మరి రాబో యొక్క శోధన ముందుగానే తెలియచేసి ఆ శోధన నుంచి తప్పిస్తాడు. వీళ్ళ డ్రీమ్ కావచ్చు, లేదా విజన్ కావచ్చు, వాక్యము కావచ్చు, వాక్కు కావచ్చు, ఏదో ఒక రకంగా మొత్తానికైతే దేవుడు మన జీవితంలో మనకు సంభవింపబో సంగతులను ముందుగా తెలియచేయగల దేవుడు. తద్వారా ఏమవుతుందంటే, సంఘమే కాని అనగా దేవుని బిడ్డలు, దేవుని రక్తం చేత కడగబడిన ప్రతి వారు తప్పించుకోగలరు పిల్లరా. మరి ఒకవేళ ఇక తెలియచేయబడకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంగా నడుస్తూ ప్రార్థిస్తూ ముందుకు గనుక వెళ్ళినట్లయితే, ఆ రాబో యొక్క శోధనలకెళ్ళి నిన్ను నన్ను తప్పించగల దేవుడే అంటున్నాడు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఇదే కీర్తన గ్రంథం 107 అధ్యాయాన్ని మరి 12 వచనం చూస్తే, ఆయన ఆయాసము చేత కృంగ చేసెను, వారి కూలి ఉండగా సహాయుడు ఒక్కడూ లేకపోయెను. కష్టకాలమందు వారు ఆయనకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుంచి విడిపించను. ఈ చాప్టర్ అంతా కనుక మనం చూస్తే, 107వ కీర్తన గ్రంథం అంతా చూస్తే, వారి కష్టకాలమందు, వారి శ్రమలలో లేదా వారి ఇబ్బందులలో, వారి ఆయాసము చేత కృంగిపోయి ఉండగా, కూలి ఉండగా సహాయుడు ఒక్కడు కూడా లేడంట. ఒకవేళ నీవు కూడా అలాగుండొచ్చు. ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి, శోధనలు బట్టి, లేదా అపవాది చేత, లేదా నీ వ్యక్తిగతంగా లోపాలు, బలహీనతల చేత
ఈ విధంగా అనేక రకాల కష్టములు సమస్యలు కలగొచ్చు. ఇక్కడ చూస్తే ఆయాసము చేత కృంగ చేసెను, వారు కూలి ఉండగా సహాయుడు ఒక్కడు కూడా లేడు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే పిల్లరా, మరెవరు మనకు సాయం చేస్తలేరా? సహాయకులు ఎవరు లేరా? అయితే మనం మొర్ర పెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి వెదికినప్పుడు, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు నిశ్చయముగా ఆ ఆపదలు ఏమైతున్నాయో, ఆ కష్టములు ఏమైతున్నాయో వాటి నుంచి తప్పించగలడు. అందుకే కష్టకాలమందు మనుషులు కష్టకాలములు వదిలివేస్తారు. డాక్టర్ కూడా వదిలివేయచ్చు, స్నేహితులు వదిలేయచ్చు, ఇంటివారు, బంధువులు. మరి ఇక దేవుని యొక్క వాక్యం అంటది, వారి కష్టకాలమందు మొర్ర పెట్టినప్పుడు, మరి మీరు చేసిన తప్పును బట్టి ఈ కష్టం వచ్చిందని ప్రభు మనని వదిలివేయడు. కానీ దేవుని యొక్క వాక్యం అంటది, వారు మొర్ర పెట్టినప్పుడు ఆయన వారి ఆపదలన్నింటిలో నుంచి వారిని విడిపించునని దేవుని యొక్క వాక్యం అంటుంది. మన శ్రమ ఏదైనా, నీ కష్టం ఎంతైనా, మరి ఏ ఇబ్బందితో నువ్వున్నా, ఎటువంటి శోధన గుండా వెళ్తున్నాం, అడుగడుగులు దేవునికి తోడేంటాడు. క్షణ క్షణం దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉంటాడు. పిల్లరా, రాబో యొక్క ఏ శోధనైనా కానీ, ఏ శ్రమనైనా కానీ, ఎటువంటి కష్టమైనా కానీ దాని ముందుగానే దేవుడు తెలియచేయగల దేవుడు. అందుకే దేవుని ఆత్మ చేత మనం నింపబడాల. బైబిల్ అంటుంది, దప్పిగలు వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తాని వాక్యం అంటుంది. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని గనుక మనం చూసినట్లయితే వారందరూ కూడా మరి మేడ గదిలో వారు ప్రార్థిస్తున్నప్పుడు 120 మంది మీదకి దేవుని ఆత్మ వచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారు వాక్కు శక్తిని పొంది అన్య భాషలో మాట్లాడసాగిరంట. అవును, దేవుని యొక్క ఆత్మతో నింపబడటం వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మతో నింపబడాల. పరిశుద్ధాత్మను దేవుని కలిగి ఉండాల. పరిశుద్ధాత్మని కవచాన్ని మనం కలిగి ఉండాలా పిల్లరా. అప్పుడు శత్రువు వేసే ఎటువంటి బాణమైనా, ఎటువంటి శోధనైనా ముందుగానే తెలుసుకొని, మరి నీవు, నేను, నీ కుటుంబాన్ని, నీ ఇంటివాన్ని, లేదా నీ రాజును, లేదా ఏలుతున్న ప్రజల్ని, ఇబ్బందులో ఉన్నవాన్ని, ఆపదలో ఉన్నవాన్ని నువ్వు తప్పించుకోవటమే కాదు, ఇతరులను తప్పించగల శక్తివంతులుగా మనము మారగలం పిల్లరా. మరి ఇక్కడ చూస్తే సహాయకుడు ఒక్కడైనా లేడంట. వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి ఆపదల నుంచి విడిపించను. ఇక్కడ చూస్తే ఇదే 107:27 చూస్తే, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఎటు తోచకయుండిరంట. శ్రమల బట్టి, శోధనలు బట్టి. ఒక దినాన ఒక చిన్న కుడికకి వెళ్ళాను పిల్లరా. అక్కడ కూటము జరగడానికి ఒక నాయగారు నన్ను పిలిచారు. దేవునికి వాక్యాన్ని బోధిస్తున్నా. మరి వాక్యాన్ని ఏమని బోధించాలంటే, మరి ఇటువంటి టాపిక్ని మరి నేను మాట్లాడుతున్నా, మంచి విషయాన్ని బోధిస్తున్నా. అప్పుడు అందులో ఒక తల్లి కొత్తగా వచ్చింది. ఉన్నది కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నా ముందు కూర్చొని కస్టమర్ ఉంది. చూడడానికి చాలా బాగుంది, మంచి డ్రెస్ వేసుకుంది, మంచిగా ఉంది, చూడడానికి ఏ కష్టం, ఏ బాధ లేనట్టుగా ఉంది. వెంటనే నా వైపు చూపించి ఒక విషయాన్ని చెప్పినప్పుడు అక్కడ నా పాస్టర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అక్కడ సంఘం అంతా ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కరెక్ట్గా ఆమె ఇప్పుడు ఈ సమస్య చేత బాధపడుతుంది కనుక దేవుణ్ణి నమ్ముకొని ఇప్పుడిప్పుడే వస్తుంది దేవుని మందిరానికి అన్నప్పుడు చాలా సంతోషమైంది. అయ్యగారు నన్ను విడిచిపెట్టకుండా అనేక సార్లు అయ్యగారు చాలా చక్కటి వాక్యాన్ని బోధించారయ్యా. మరి ఆ తల్లి గురించి చాలా చక్కగా తెలియజేశారు. పరిశుద్ధాత్మ దేవుడు చక్కని బయలుపాటిచ్చాడని వారెంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారింట్లో జరిగే కష్టం, వారింట్లో జరిగే శోధన, ఇబ్బంది ఏదైతుందో దాన్ని స్పష్టంగా ఆ వ్యక్తి వైపు చూపించి స్పష్టంగా మాట్లాడినప్పుడు ఎంతో ఆనందించారు పిల్లరా. నిజమే, దేవుడు నీకును సాయం చేయగలడు, నీ ద్వారా సాయం చేయగలడు, నీవును అలా తెలియచేయగలవు. మనమును అందరము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డప్పుడు కష్టములు, ఇతర యొక్క వ్యక్తుల యొక్క కష్టములోకి తొంగి చూడగలం, ఇబ్బందులోకి తొంగి చూడగలం, శోధనలోకి తొంగి చూడగలం, రాబో యొక్క విపత్తును తొంగి చూడగలం, ఆపదను తొంగి చూడగలం. తొంగి చూడటమే కాదు, దాంట్లోకి చూడటమే కాదు, దాని నుంచి తప్పించుకునే శక్తి, ఆత్మ బలాన్ని దేవుడు మనందరికి కూడా ఇవ్వగలడు పిల్లరా. మరి ఇక్కడ చూస్తే ఎటు తోచక ఉండిరంట. అప్పుడప్పుడు సమస్యలు ఉంటాయి, ఏం చేయాలో ఎటు తోచక మరి
ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం. వారు మత్తులైన వారి వలె ముందుకు వెనుకకు దొల్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకయుండిరి. వారి కష్టాన్ని బట్టి, వారి ఇబ్బందులు బట్టి, వారి అప్పులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, అప్పుడప్పుడు ఇబ్బందులు బట్టి, లేకపోతే ఇంట్లో ఉన్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి ఎటు తోచకయుండిరంట ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు. అవును, శ్రమకు తాళలేక, కష్టాలకు తాళలేక దేవునికి మొర్ర పెట్టిరి. మరి దేవుడు ఏం చేశారంటే మరి మొర్రలు ఆలకించి, మరి ప్రార్థన ఆలకించి మరి కష్టములు విడిపించినట్టుగా చూస్తున్నాం. ఇదే కీర్తన గ్రంథం. అవును పిల్లరా, 107, 39 మరి 40 ఇక్కడ వచనాన్ని కనుక చూస్తే, 42 వచనాన్ని చూస్తే ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది, వారు బాధ వలన, ఇబ్బంది వలన, దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశమును వృద్ధిపరచును. ఇక్కడ ఇదే సేమ్ బైబిల్లో కనుక చూస్తే బాధ వలన, ఇబ్బంది వలన, దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు, ఇలా తగ్గిపోతున్నప్పుడు దేవునికి మొరపెట్టారంట. దేవునికి ప్రార్థన చేశారు. విశ్వాసముతో ఎప్పుడైతే మొరపెట్టరో అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును, వారి వంశం. దేవునికి వాక్యం అంటుంది బైబిల్ కనుక చూస్తే మరి వంశమును ఏం చేస్తానంటే మందవలే వృద్ధి చేశాను. ఇలా చూస్తున్నా మీ జీవితంలో తాళలేకపోతున్నావా? సహాయకుడు ఒక్కరైనా లేరా? మరి ఎటు తోచట్లేదా? మరి దేవునికి వాక్యంలో రాయబడ్డగా బాధ, ఇబ్బంది, దుఃఖం వల్ల తగ్గిపోతున్నావా? మరి మానసికంగా మరి ఒత్తిడికి గురవుతున్నావా? నెమ్మది లేకుంటుంటున్నావా? అనారోగ్య పరిస్థితుల మరి ఎటు తోచని స్థితిలో ఉంటున్నావా? ఇక్కడ బైబిల్లో చూస్తే వారు అలాగే ఉన్నారు. కానీ కష్టకాలములో, శ్రమలలో మరి ఏం చేశారంటే మొర్ర పెట్టారు దేవునికి, నిజ దేవునికి మొర్ర పెట్టారు. మరి సర్వశక్తి గల దేవునికి మొర్ర పెట్టారు. ఎల్షదాయి అయిన, అవును సర్వోన్నతుడైన దేవునికి, ఆకాశమందున దేవునికి, లివింగ్ గాడ్, అవును సజీవుడైన దేవునికి మరి ఎప్పుడైతే మొర్ర పెట్టారో రాపదలన్నీ కూడా దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఏం చేశారంటే వారిని తప్పించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఇలా చూస్తున్నా మీ శోధనలన్నీ తప్పించునుగాక. అందుకే బైబిల్ ఉంటుంది, మీరు శోధనలోకి ప్రవేశించకున్నట్లు మెలుకు ఉండి ప్రార్థించమని దేవుని యొక్క వాక్యం అంటుంది. అసలు శ్రమలే రాకుండా, ఇంకా శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మెలుకు గుండి ప్రార్థించాలా. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించాలా పిల్లరా.